మధ్యప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి అవినీతి బయటపడింది. అదేంటంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్రసాలలో చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేటటువంటి స్కీమ్. అయితే స్కీమ్ మంచిదే, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందడం మంచిది. కానీ వాస్తవానికి చాలా మద్రసాలలో 10 మంది చదివితే 100 మంది పేర్లు రాసి ఆ 100 మంది పేర్లలో 100 మంది పేర్ల మీద స్కాలర్షిప్ సంపాదించి 10 మందికి పెట్టి 90 మంది స్కాలర్షిప్ని జేబులో వేసుకోవటం దీన్ని బయటపడింది. దీనిలో 27 మద్రసాలను స్కూళ్లను పూర్తిగా 57 లక్షలు తినేశారు. వీళ్ళని మూసేయడమే కాకుండా ఆ దానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేరు, ఒకడి పేరు మహమ్మద్ రఫీక్ ఖాన్, ఒకడి పేరు షబ్నం షా, ఒకడి పేరు షానవాజ్ ఖానం, ఒకడు ఆఫ్తాబ్ ఖాన్, మరొకడు ఆఫ్తాబ్. ఈ 5గురు ప్రస్తుతము జైల్లో ఉన్నారు.